ఇక్కడ చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇదేదో తేడాగా ఉంది సార్. సార్ ఇది చూడండి సార్. ఈ లెక్కల మాస్టర్ గారు నేను అనుకున్నంత అమాయకుడు కాదు. పెళ్ళాన్ని చంపేశాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్జెంటుగా అరెస్ట్ చేయండి. ప్లీజ్ సార్ సార్ మాట్లాడండి ప్లీజ్ సార్ వదలండి సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ 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 నా మాట విన్నాను సార్. నాకేం తెలియదు సార్. ఒక్కడున్నా రాకీ, వాడు మీనాక్షితో కనిపించాడు సార్. వాడిని పట్టుకోండి సార్. వాడిని అరెస్ట్ చేయండి. వాని మీద అనుమానంగా ఉంది సార్. నాకు నీ మీద అనుమానంగా ఉంది. అసలు ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు. అంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా సార్. అసలు ఎవడరా నువ్వు? అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇటు పక్కనే తిరుగుతున్నావు. ఫ్రెండ్ సార్. ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ అండి, సినిమాలో పనిచేస్తాను. నువ్వు సినిమాలో పనిచేస్తావా? అవునండి. ఏ కూర్చో. దా కూర్చో తమ్ముడు, కూర్చో. నేను సినిమాల్లో పనికొస్తానంటావా? ఏమో సార్, నా పొందు నాకు తెలియట్లేదు సార్. నేను జడ్జి అయిపోతున్నాను సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. వెళ్ళిపోవాలి సార్ ప్లీజ్ సార్. ఆ మర్డర్ డీటెయిల్స్ ఇస్తే న్యూస్ వేద్దాం సార్. అమ్మాయిదే మిస్టీరియస్ డెత్ రా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజురీ అని ఉందిరా. నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు. నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు. కరెక్ట్గా ఈడి ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి. సార్ నా ఫ్లాట్లో బ్లడ్ మార్క్స్ ఏంటి సార్? ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది. నాకు మాత్రం ఈడి మీద అనుమానంగా ఉంది. అందుకే నేను అరెస్ట్ చేశాను. ఇదిరా న్యూస్ ఐటమ్. నువ్వు డైరెక్టర్ కదా, దీనికి ఒక మంచి టైటిల్ ఎట్టు. చట్టానికి కళ్ళు లేవు. వార్త కోమాలోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పనా? చెప్పండి సార్. రంగంలో దిగిన ఎస్ఐ రంగం. ఎలా ఉంది? ఆవిడ ఏమన్నా సెలబ్రిటీయా భారీ టైటిల్ వేయడానికి? జస్ట్ హౌస్ వైఫ్, గృహిణి హత్య అదుపులో భర్త, ఇది టైటిల్. ఏదోటి కొట్టించుకోండి. నా ఫోటో మాత్రం భలే క్లియర్గా ఉండాలి. అలాగే సార్. గృహిణి హత్య, అదుపులో భర్త. మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త చిట్టి లంక సుందర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే మన సుందర్ని అరెస్ట్ చేస్తారా? ఈ అమ్మాయి ఎవరండి? అది ఇంకో మీనాక్షి. అయ్యో పాపం, అన్యాయం కదండి. అడిగా వాడలేక బైక్ కేసేవాడు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్. సార్ ఎందుకు సార్ అంత ఆవేశం? పోలీసు వాళ్ళు మనం ఏం చేయగలమండి? సార్ నా మాట ఏంటండి సార్. నువ్వు ఊరుకోవా రా. ఎస్ఐ ఎక్కడమ్మా? అక్కడున్నారు సార్. సార్ నమస్తే సార్. ఇది అన్యాయం, దారుణం. ఏంటి దారుణం? ఎవడా నువ్వు? ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్వా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో. ఎవరయ్యా నువ్వు? రెస్పెక్ట్. సార్ గుడ్. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని, గెజిటెడ్ ఆఫీసర్ని, 2 times గవర్నర్ చేతులతో అవార్డు తీసుకున్నాడిని. ఏం కావాలి? న్యాయం. కంచె చెన్ను వేస్తే అన్న సామెత తెలుసా నీకు? సార్ నువ్వు నేను మాట్లాడతాను కదా. ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా మేము? ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాడ్ కాంటాక్ట్ రాసి టీసీ ఇచ్చేవాడిని. మరి నీకేమి ఇవ్వాలి? నేనేం తప్పు చేశాను? తప్పుడు కేసు బనాయించావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? సమాజం గుడ్డిదనుకుంటున్నావా? ఏంటయ్యా మాట్లాడవు? మాటలు రావట్లా? ఇందులో తప్పుడు కేసు ఏముంది? గుడ్ క్వశ్చన్. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే ఈ సుందర్ని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోవా నువ్వు? ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? చెప్తాను. చూడు,
ఇది సుందర్, ఇది సుందర్ భార్య మీనాక్షి. మరి ఇదెవరు? ఊరే ఆడి మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురండి రా. అలాగే సార్. ఇది సుందరు, ఇది తన భార్య మీనాక్షి. ఇది మళ్ళీ సుందరు, ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి. మరి అదెవర్రా? ఇక్కడేదో మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందండి. నేను స్కూల్ బెల్ కొట్టొస్తాను. రాయ్ నిన్నేరా, నిన్నేరా, కూర్చో. ఏంటి మీ స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా? మా స్టేషన్లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాను తెలుసా? ఎన్కౌంటర్ చేసేస్తా. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఈ సామెత తెలుసా నీకు? ఈడెవడో? సార్ నా పేరు సోషల్ సార్, ఛీ సురేష్ సార్, సోషల్ టీచర్ని. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తీసుకొచ్చాడు సార్. నువ్వు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చామని చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సురేష్ సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరు ఇక్కడే ఉంటే స్కూల్ పిల్లలు ఏమైపోతారు? ఐ కుడ్ సన్సెట్. సురేష్ 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు చాలా డేంజర్ గాడు సార్. మన పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది, తెలుసు కదా మీకు. హాయ్ సార్. సార్ ఆ రాఖీ గడు ఏమన్నాడు సార్? వాలీబాల్ ఆడేటప్పుడు కట్టాయి వేసుకోవాలా అని అడిగాడు. ఆడి వైఫ్గా యాక్ట్ చేసిందని పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పు. అలాగే సార్. నమస్తే సార్. బాగున్నారా? సార్ చెప్పండి. నాకెవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తా అని భయపెట్టారు సార్. మీ పేరేంటండి? రేఖ. నేనే ఫోన్ చేశానండి. నేనేం చేసినా సార్? చెప్తా, మీరు రండి. ఎస్ఐ గారు అదే నేను కలుస్తాను. ఏం చేసినా అండి? మీరు రండమ్మా, రండి. ఎస్ఐ గారు కలుస్తాను. రండి, రండమ్మా. సార్ సుందర్ వైఫ్ సార్. వైఫ్ కాదు సార్, వైఫ్ లాగా యాక్ట్ చేశాను. దా కూర్చో. ఏంటి యాక్టర్వా నువ్వు? ఎస్ సార్. ఏ సినిమాలో యాక్ట్ చేసావు? అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్, మూవీస్ ట్రై చేస్తున్నాను. యాక్టింగ్ బాగా చేస్తావా? నా ఫ్యాన్స్ చెప్తారు సార్ బాగా చేస్తానని. అబ్బో, ఏది చెయ్యి. అది సడన్గా చెయ్యి. ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా? ఇస్తారు సార్. సినిమాల్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు. అదే రియల్ లైఫ్లో ఒకడికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే అంటారు. నువ్వు యాక్టర్ కాదు. ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్? నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను సార్.
కానీ లైఫ్లో నన్ను ఎవ్వరెప్పుడు ఇంత చీప్గా కమెంట్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు అంటే ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట, ఇలా ఉంటారని అనుకోలేదు సార్. అసలు నేను రాకపోవాల్సింది. ఏయ్ నేను ఇంకా నిన్ను వెళ్ళమనలేదు. కూర్చో. ఏయ్, ఎవరిని భయపడిస్తున్నావా? సిగ్గులేదా? అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతూనే ఉన్నావు. నోరు మూసుకుంటే ఇంకోటి కూర్చోాలా నేను? నువ్వు పోలీసు అయితే నాకేంది భయ? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఎరగొడతా. పోలీసోడంట తొక్క కూడా భయపడా నేను. ఏం పిక్కడో బికబా. యాక్టింగ్ బాగుంది సార్. అంటే ఇందాక ఇక్కడ కూర్చుని బాధపడిందంతా యాక్టింగేనమ్మా? సార్ ఈవిడ కొంచెం కరుడు కట్టిన యాక్ట్రెస్లా ఉన్నారండి. చూసాం రా. సుందర్ నీకు బాగా తెలుసా? పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్. ఎలాంటోడు? మంచోడా చెడ్డోడా? మంచివాడు సార్, అమాయకుడు. మరి పరిచయం లేదని చెప్పావు? అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్. మొత్తం ఫైల్స్ అని తీసేయండి రా, చూస్తే చెప్పేచ్చంట. అయ్యో నాకు కనిపించింది చెప్పాను సార్. ఓహో. నేను వెళ్ళొస్తా సార్. హెయిర్ బాగా పొడుగ్గా పెంచావు. ఏం ఆయిల్ వాడతావు? అసలు నేను ఆయిలే వాడను సార్, న్యాచురల్. నేను వెళ్ళొస్తా సార్. ఆయిల్ బ్యాడ్ అంటారా? హలో సార్, నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు పంపించిన బ్లడ్ శాంపిల్స్ మీనాక్షి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి సార్. అది ఆమె బ్లడే సార్. ఆ రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా స్టేషన్కి పంపిస్తాను సార్. ఓకే. అన్నిటి తీసుకురండి రా. సార్ ఇది అన్యాయం సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నా భార్య నేనెందుకు చంపుకుంటాను సార్? ఎందుకు చంపేవో చెప్పేస్తే అసలు ఏ గొడవ ఉండదు. నేను చంపడమేంటి సార్? సార్ నేను చంపలేదు సార్, నిజంగా సార్. నాకేం తెలియదు సార్. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నాకు తెలియదు సార్, నిజంగా సార్. సరేరా, నీ పెళ్ళం లేచిపోయింది ఒప్పుకుంటున్నాను. ఒక్క ప్రూఫ్ చూపించు చాలు. తనకు లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. లెటర్ ఎక్కడా? నేను మింగేశాను సార్. నిజం చెప్పలేదనుకో, ఇక్కడే చచ్చిపోతావురా. సార్ నిజమే చెప్తున్నా సార్, కొట్టకండి సార్. నేను నిజంగానే మింగేస్తాను సార్. అది పక్కన పెట్టుగానే మీ పెళ్ళి ఆల్బమ్ చూశాను రా. ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అవును సార్. తను కూడా సార్. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి సిటీ వచ్చారా? 8 రోజులు అయింది సార్. అప్పటి వరకు బాగున్నారా? అవును సార్. అక్కడ అంత బాగున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మంచి ప్రశ్న సార్. చెప్తా సార్, చెప్తా సార్, చెప్తా సార్. సుందర్ వచ్చేసారా? విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీనాక్షి, హిందోళం. హాయ్. నమస్తే. ఓ నమస్తే. హారతి ఇటు తిరిగమ్మా. బాబు టైం అవుతుంది.
మీనాక్షి లైట్ ఆపుకోవే. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందిరా? సార్ ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్. సార్ ఏం తప్పు చేసావయ్యా? యాక్చువల్గా ఏంటంటే నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్. వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను. ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్. ఏం వాగేవరా? ఏవండి మీరు వర్జిన్ కాదా? ఎందుకండి ఏడుస్తున్నారు? సొంత భార్యని అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు వర్జిన్ కాదా అని అడుగుతారా? సారీ అండి, నేనేదో టెన్షన్లో అనేసాను. టెన్షన్లో కాదు, నువ్వు కావాలని అన్నావు. సారీ అండి. ఏవండి మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు. డోంట్ టచ్ మీ. సార్ అదేంటయ్యా అలా అడిగేశావు? చెప్పాను కదా సార్, టెన్షన్లో వాగేశాను. మరి ఇదిగా ఆ రాత్రి అంతా గొడవేనా? ఏడుస్తూనే ఉంది సార్. మరి పొద్దున్నా? బాబు క్యారెస్ తీసుకో. సాయంత్రం బయలుదేరుతాం బాబు. ఊర్లో చాలా పనులున్నాయి. సరే అండి. బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు. మీనాక్షి, మీనాక్షి, నేను స్కూల్కి వెళ్ళి వస్తానండి. సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్, కానీ తను లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్. అవునవును కరెక్టే. మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలానే చేస్తాను. నేను కూడా అదే చేశాను సార్.